జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒకటి, చైనా భారత్ మధ్య కొద్ది రోజులుగా ఈ డైలాగ్ వార్ నడుస్తోంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ సేలా టన్నల్ అది ప్రారంభించినప్పుడు కానీ, 10,000 మంది అదనపు బలగాలను మోహరించినప్పుడు కానీ, ఈ అరుణాచల్ ప్రదేశ్లో విజిట్ చేయడం కానీ ప్రధానమంత్రి గారు చేసిన ప్రతిసారి ఏదో ఒక కవ్వింపు చర్యలో రెచ్చగొట్టడమో ఏదో ఒకటి చేస్తోంది. సో చైనాకి ఎలాగో పాకిస్తాన్కి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, ఆ మాటకు వస్తే చైనా కానీ ఈవెన్ అమెరికా కానీ పాకిస్తాన్ని పావుగా వాడుకొని ఈ ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఏదైనా విధ్వంసకర చర్య లేకపోతే భారత్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా పాకిస్తాన్ వాడుకొని ఏమైనా చేసే అవకాశం ఉందా? కుట్ర చేయొచ్చు, తప్పకుండా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయడం కూడా చేయొచ్చు వాళ్ళు. కానీ భారత ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది. ఇంత ఎలక్షన్స్ జరుగుతున్నా మోదీ గారు భూటాన్కి వెళ్ళొచ్చారు. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయినా కానీ భారత ప్రధాని ఇప్పుడు ఆయన లేమ్ డక్ ప్రధాని కదా, ఆయన ఓన్లీ కేర్ టేకర్ ప్రధాని, ఆయనకు గతంలో ఉన్నటువంటి పవర్స్ లేవు ఆయనకి. అయినా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే ఇతరత్ర దేశాలతో ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు. జెలెన్స్కీతో మాట్లాడారు, పుటిన్తో మాట్లాడారు, ఇలా బెల్జియం ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, చాలామందితో మాట్లాడుతున్నారు. భూటాన్ పర్యటన కూడా వెళ్ళొచ్చారు. సో భూటాన్కి ఎందుకు వెళ్ళారు ఆయన? అదేదో ఫోన్లో మాట్లాడి వచ్చాను వాళ్ళ రాజుతో, పెద్ద ఇష్యూ కాదు. అయినా ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ అన్నీ చూపించడం అంటే దానికి సందేశం మనం చైనాకు పంపిస్తున్నాం, మాతో మీరు పెట్టుకోకండి, మేము సిద్ధంగా ఉన్నాం. సేలా టనల్ కూడా అదే. సేలా టనల్ మనకి ఎంతటి కీలకమైందంటే, మనకు రమారమి 6 నెలలు, సంవత్సరంలో 6 నెలలు మన సైనిక బలగాలు తవాంగ్ సైడ్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. సేలా పాస్ అని ఉండేది, ఎత్తైనటువంటి పర్వత శ్రేణిలో 16,000 అడుగుల ఎత్తులో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దిగి వెళ్తే కానీ మనకు తవాంగ్ రాదు. అంత ఎత్తుకు వెళ్తే కనుక ఈ చలికాలం వచ్చేసరికి మనకు అక్టోబర్ నుంచి రమారమి ఫిబ్రవరి మార్చి దాకా మూసుకుపోతుంది. సో ఇవి వెళ్ళలేవు. ఇవన్నీ కష్టపడి వెళ్ళినా ఇరుక్కుపోవడము, చనిపోవడం ఇటువంటివి జరుగుతాయి, అవలాంచెస్ రావడం ఇటువంటి జరుగుతాయి. సేలా టనల్ అనేది రమారమి 1000 అడుగుల కింద 24 గంటలు 365 రోజులు ఎటువంటి మనకు ఇబ్బంది లేకుండా మన సైన్యాన్ని, మన బలగాల్ని, అలాగే మన ట్రాఫిక్ని మనకు తవాంగ్ సైడ్ తీసుకువెళ్ళేటువంటి వెసులుబాటు కలిగిస్తున్నాం. తవాంగ్ అనేది ఒక చిన్న వ్యాలీ, దాని చుట్టూదర పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇది చైనా క్లెయిమ్ చేస్తుంది, మాకు తవాంగ్ కావాలని అంటున్నారు వాళ్ళు. ఇది టిబెట్లో భాగం, ఇది దలైలామాకు సంబంధించినటువంటిది. దలైలామా మా చైనీస్ కాబట్టి ఇది కూడా మాకు కావాలని క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం కూడా 1962లో అక్కడి నుంచే వచ్చారు వాళ్ళు, తవాంగ్ మీదుగా వచ్చారు వాళ్ళు. కాబట్టి ఈ టనల్స్ వెళ్ళడం వల్ల రేపటి రోజు వాళ్ళతోటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, వాళ్ళతో యుద్ధం లాంటిది వచ్చినా, ఏదైనా గొడవ అయినా కానీ మనం 24 గంటల నుంచి 48 గంటల లోపల ఎంతమంది కావాలంటే అంతమంది సైన్యాన్ని, మన యుద్ధ అస్త్రాలని, మనకు ట్యాంక్స్ కావచ్చు, మనకు ఫీల్డ్ గన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా త్వరితగతిన అక్కడ తీసుకెళ్ళచ్చు. ఇంతవరకు మన పరిస్థితి ఏంటంటే హెలికాప్టర్లు తీసుకెళ్ళి డ్రాప్ చేయవలసిన పరిస్థితి. ఎన్ని హెలికాప్టర్లు తీసుకెళ్తే మనం ఒక బెటాలియన్ తీసుకెళ్ళగలం? ఇది వచ్చేసరికి కంగు తినింది చైనా. ఇంతేకాదు ఒక 5 అంశాలు ఉన్నాయి. ఇదొక అంశం. రెండవ అంశం, ఒకటి సేలా టనల్, 2 అగ్ని 5 మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. అంటే ఒకటే అస్త్రం ప్రయోగిస్తే 8-9 టార్గెట్స్ ఛేదించగలదు. ఇక్కడి నుంచి చైనా మీద కొట్టామంటే అది బెయిజింగ్ దాకా వెళ్ళగలదు, 8,000 కిలోమీటర్ల దాకా వెళ్ళగలదు. ఎక్కడో హైదరాబాద్ నుంచో మనకు, లేకపోతే బెంగళూరు నుంచో కొట్టచ్చు. మనం ఏదో బార్డర్ నుంచి కొట్టాల్సిన అవసరం లేదు. ఇది కొడితే కనుక మనకు స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి దిగుతుంది. దాన్ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం. 9 అస్త్రాలు వెళ్తాయి. 9 వాళ్ళు చేయలేరు. చెంగ్డూని కొట్టచ్చు, లాసాన్ కొట్టచ్చు, షాంఘాయిని కొట్టచ్చు, బెయిజింగ్ని కొట్టచ్చు, ఇంకేదో గ్వాంగ్జూని కొట్టచ్చు. ఒక మల్టిపుల్ సిటీస్ని ఒక్కటేసారి అటాక్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. 2, ఒకటి సేలా టనల్, 2 ఇది. 3వది వాళ్ళ మాల్డీవ్స్ కబ్జా చేసుకున్నాం కాబట్టి భారతదేశాన్ని మనం ఎదుర్కోవచ్చు అని చెప్పి వాళ్ళ రీసెర్చ్ షిప్లన్నీ 3-4 పంపించారు ఇండియన్ ఓషన్ ప్రాంతంలోకి. మనం ఏం చేసాం, దాన్ని కౌంటర్ చేస్తూ అగాట్టి, కవరాట్టి, మన లక్షద్వీప్లో ఉన్నటువంటి ప్రాంతంలో స్పెషల్గా మనం దాన్ని ఏమంటే కొత్త ఎయిర్ ఫోర్స్ యూనిట్, ఒక నేవల్ యూనిట్ 2 పెట్టాం, పటిష్టం చేసాం అక్కడ. సో దాంతో మన రీసెర్చ్ వెహికల్స్ అక్కడ ఉన్నాయి, ఇండియన్ ఓషన్లో తిరుగుతున్నాయి, బే ఆఫ్ బెంగాల్లో అన్నీ తిరుగుతున్నాయి. వాళ్ళ 3 రీసెర్చ్ వెహికల్స్ మధ్యలో మనం నిలబడ్డాం. అంటే వాళ్ళని బెదిరిస్తున్నాం మనం, నువ్వు ఏం చేసినా, దుశ్చర్య చేసినా మేము నిన్ను ఊరుకోబోమని చెప్పడం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రెడ్ సీ ప్రాంతంలో ఈ మనకు హైజాకర్లు ఎవరైతే ఉన్నారో, మన పైరట్స్ ఎవరైతే ఉన్నారో,
హైజాకర్ అంటే ఏరోప్లేన్ అందాం, కానీ పైరట్స్ ఎవరైతే సొమాలీ పైరట్స్ ఉన్నారో, అలాగే మనకు హౌతీ రెబల్స్ మిజైల్స్ కొడుతున్నటువంటి ప్రాంతంలో 10 నుంచి 12 షిప్పులు, మన నేవీ షిప్పులు ఉన్నాయి అక్కడ. మనకు బేస్ లేదు అక్కడ, అయినా మనం అక్కడ ఉన్నాం, మోహరింపు చేసాం. ఏ షిప్కి ఏ దాడి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదటి రెస్పాన్స్ మనమే ఇస్తున్నాం. ఎన్నో షిప్లను రెస్క్యూ చేసాం. సొమాలీ పైరట్స్ని అరెస్ట్ చేసి 35 మందిని బాంబేకి తీసుకొచ్చాం, మనం ముంబైకి తీసుకొచ్చాం. ఈవెన్ చైనీస్ మన కమర్షియల్ వెసల్ ఒక షిప్ వెళ్తుంటే దానిని మనమే కాపాడాం. పాకిస్తానీ షిప్ను కాపాడాం. పాకిస్తానీలు, దాంట్లో ఉన్నటువంటి పాకిస్తానీలు, అఫ్కోర్స్ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ క్రూ భారతదేశం మమ్మల్ని రక్షించింది అని వాళ్ళు చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి. కానీ అక్కడ అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి, కోalition ఫోర్సెస్, యూకేవి, ఫ్రాన్స్వి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? హౌతీలో బాంబులు వేస్తున్నారు కానీ వీటిని ఆపలేకపోతున్నారే. చైనాకు జిబోటీలో వాళ్ళకు ఒక బేస్ కూడా ఉంది, అయినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. చైనా పాకిస్తాన్ గత నెల లోపలే వాళ్ళు ఒక యుద్ధ విన్యాసాలు చేశారు. వాళ్ళ పాకిస్తాన్ మళ్ళీ వాళ్ళ సముద్ర ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు చేశారు. అంటే మేము భారతదేశం కంటే గొప్ప అని చూపించుకోవడానికి చేశారు. మరి ఈ రోజు పైరట్లు మిమ్మల్ని కొడుతుంటే మీరు ఏం చేయలేకపోతున్నారే? అంత పెద్ద బేస్ పెట్టుకొని మీ శక్తి ఏంటో అర్థమైపోయింది కదా. ఇటువంటి 4-5 అంశాలు, భూటాన్కి వెళ్ళడం మోదీ గారు, ఇవన్నీ కూడాను మనం ఒక సంకేతం పంపిస్తున్నాం. మాతో పెట్టుకోకండి, మా ఎలక్షన్ టైంలో మీరు ఇంటర్ఫియర్ అయ్యారంటే మా ప్రతిక్రియ చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు మీ సరిహద్దు, మీ పరిధిలో మీరుండండి, మేము మేము చేస్తాం. చాలా స్పష్టంగా చెప్పాం వాళ్ళకి. ప్లస్ ఆయన అరుణాచల్కి వెళ్ళంగానే వాళ్ళు చాలా దానికి ప్రతిక్రియ చాలా ఇదిగా ఉండింది. అది దాన్ని మనం ఖండించాం. అమెరికా మన పక్షాన్ని నిలబడింది. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం, వాళ్ళ రియల్ టెరిటరీ అని చెప్పి అమెరికా కూడా ఒప్పుకుంది. సరే, వాళ్ళ సర్టిఫికేట్ మనకు అక్కర్లేదు. అమెరికా ఎందుకంటే చైనాని కౌంటర్ చేయడానికి భారతదేశాన్ని వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ మనం చాలా స్పష్టంగా సంకేతం పంపించాం ఇవన్నీ చేయడం వల్ల. కానీ మన శాంతి ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర శక్తి ఉన్నప్పుడే శాంతి వస్తుంది. కరెక్ట్. అగ్ని 5 పెట్టుకొని మనం శాంతి మాట్లాడుతున్నాం. మీ దగ్గర శక్తి లేకపోతే మీ శాంతిని ఎవడు పట్టించుకోడు. ఈరోజు చైనా బెదిరిపోతుంది. భారతదేశం చేస్తున్నటువంటి ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు వాళ్ళు మన మీద ఇటువంటి భాషలు మాట్లాడడం, రోజు వాళ్ళ గ్లోబల్ టైమ్స్ ఏదో ట్వీట్ చేయడము, మీకు ఏదో పెద్ద శక్తి ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఎంత వీకో మీకు తెలియదు, చైనా తలుచుకుంటే మిమ్మల్ని ఇలా భస్మాపట్టణం చేయగలదు, ఏంటో బెదిరింపులు మొదలుపెట్టారు. కానీ అంటే వాళ్ళకి ఎక్కడో నొప్పి తగిలింది అని అర్థమవుతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చైనా ఏమనుకున్నా కానీ సరే, వాళ్ళు పెద్ద శక్తి, వాళ్ళు చాలా పెద్ద దేశం, మనకు తెలియని విషయం కాదు. కానీ మన దేశానికి సంబంధించి వాళ్ళని హ్యాండిల్ చేయవలసినటువంటి శక్తిని మనం పెంచుకుంటున్నాము. సముద్రంలో వాళ్ళని కట్టడి చేయగలిగిన శక్తి మనకు ఉన్నది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో వాళ్ళని కనుక మనం కట్టడి చేశామంటే చైనాకు సంబంధించిన 60 నుంచి 70% వాళ్ళ వాణిజ్యం ఆఫ్రికాతో కావచ్చు, గల్ఫ్తో కావచ్చు, లేదా మనకు యూరోప్తో కావచ్చు, మొత్తం స్తబ్దం చేయొచ్చు మనం. అటువంటి కెపాసిటీ మనకు ఉన్నది. ఎయిర్ ఫోర్స్ కూడా, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లదాఖ్లో లాసా మన టిబెట్ నుంచి టేక్ ఆఫ్ చేయాలంటే అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది. మనం మనుషులకు ఎలా ఊపిరి తీసుకోలేమో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అంతే కష్టం. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలంటే పెద్ద రన్వేస్ కావాలి, ఎక్కువ ఇంధనం కావాలి. ఎక్కువ ఇంధనం వేసుకొని పెద్ద రన్వేస్లో వాళ్ళు టేక్ ఆఫ్ చేయాలంటే బాంబులు తక్కువ పెట్టుకొని వెళ్ళాలి. ప్లస్ మనకు ఆ ప్రాంతం అంతా కొండ ప్రాంతం, ఎక్కడ కొడతారు? చిన్న ఊరు, చిన్న ఊరులను కొట్టగలరు. కానీ పెద్ద పెద్ద ఊళ్ళలో వచ్చి వాళ్ళు కొట్టాలని, చండీగఢ్ లాంటి వాళ్ళు కొట్టాలంటే చాలా దూరం ప్రయాణించారు. అంత లోపల వాళ్ళు మనం ట్యాకిల్ చేయొచ్చు. కానీ మన ఎయిర్ బేస్లన్నీ కూడా అంబాలాలో కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, ఇవన్నీ నేలమట్టం, అంటే మామూలు సీ లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇవంతా కొండ ప్రాంతం కాదు, కొండ దిగువన ఉన్నటువంటి. కాబట్టి హ్యాపీగా మనం ఫుల్ ఫ్యూయల్ మిజైల్స్ తోటి మనం టేక్ ఆఫ్ చేసి వాళ్ళు ఎక్కడైనా కొట్టచ్చు. మనకు బ్రహ్మోస్ లాంటి అస్త్రాలు ఉన్నాయి, పినాకా లాంటివి, ఆకాష్ లాంటివి, ఇవన్నీ అస్త్రాలు మనం పెట్టుకున్నాం. కాబట్టి చైనా ఒక విధమైనటువంటి భయంలో ఉన్నది. వాళ్ళు ఏం చేశారు దాని కౌంటర్గా? మన కరకోరం పాస్ ఏదైతే మనకు లదాఖ్లో అక్సాయ్ చీన్ దగ్గర ఉన్నదో దానిపైన యుద్ధ విన్యాసాలు చేశారు వాళ్ళు. దాన్ని వీడియోలు రిలీజ్ చేశారు. సరే, మీరు ఏమైనా కొట్టుకోండి, మాకేమో వీఆర్ సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి సంకేతాలు పంపించాం. కాబట్టి ఎలక్షన్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే మన సైనిక బలాలు కానీ, మన ప్రభుత్వం కానీ దాన్ని తిప్పికొట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. మనము పాకిస్తాన్ వాడుకుంటే కూడా పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళీ నొప్పి మరవలేనటువంటి చంపదెబ్బ తగిలేటువంటి దాంట్లో కూడా మనం చాలా సిద్ధంగా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.